జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలో 28వ రోజు, ఇంకా లాస్ట్ 2 డేస్ అండి. ఇది చాలా ఎమోషనల్ డే అని చెప్పచ్చు. నిన్నటి వరకు గోపికలు మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగారు. కానీ ఈరోజు స్వామివారి ముందు నిలబడగానే వారికి ఒక విషయం గుర్తొచ్చింది. అరే, సాక్షాత్తు పరమాత్మ ముందు నిలబడి మనం ఏంటేంటో అడిగేశామేంటి, అసలు మన స్థాయి ఏంటి, ఆయన స్థాయి ఏంటి అనే జ్ఞానం కలిగింది. వెంటనే వారిలోని అహంకారం పూర్తిగా నశించిపోయింది. స్వామి, మాకు ఏమీ తెలియదు, మమ్మల్ని క్షమించు అని శరణాగతి చేస్తున్నారు. ఈ పాసురం వైష్ణవ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఎందుకో ఈరోజు చూద్దాం. దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఇంకా ఈరోజు షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుందండి పాసురము. కొన్ని అనివార్య కారణాల వల్ల తాత్విక అర్థాన్ని ఫుల్ డీటెయిల్డ్గా అప్లోడ్ చేయడం లేదు. ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే లాస్ట్కి ఎండ్ స్క్రీన్లో లాస్ట్ ఇయర్ది ఇస్తాను, అక్కడ వెళ్ళి వాచ్ చేయండి. ఈరోజు షార్ట్కట్లోనే చెప్పడం జరుగుతుంది. 28వ పాసురాన్ని అనుసంధానం చేద్దాం. கரவைகள் பின் சென்று காணம் செய்ருந்தும்போம் அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புன்றியம் நாம் அடைவோம். குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்க வழிக்க வழியாது. அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீறி எழாதே. இறைவாணி தாராய் பறையே లూరెంబావాయ్. ఈ పాసురంలో ఆండాల్ గోష్ఠి తమ యొక్క నైత్యమును అద్భుతంగా ప్రకటిస్తున్నారు. భగవంతుణ్ణి పొందడానికి తమకు ఎటువంటి యోగ్యత లేదని, కృష్ణుడు సాక్షాత్తుగా నందవ్రజంలో అవతరించడమే తమకు గల పుణ్యమని చెప్తున్నారు గోపికలు. స్వామి, ఆవుల వెనక వెళ్తూ నిత్యం అడవుల వెంట తిరిగేటటువంటి వారం, ఏ విధమైన లౌకిక జ్ఞానం లేక, అంటే 3 విధములైన జ్ఞానములు, కర్మ యోగ జ్ఞానము లేక భగవద్ జ్ఞానం లేక ఉన్నటువంటి వాళ్ళం మేము. జాతి చేత కానీ తమ విద్య చేత కానీ గొప్పవారం కాకున్నను కృష్ణునితో కలిసి జీవించడం చేతమే మాకు గొప్ప గుర్తింపు వచ్చింది. స్వామి, గోవిందా అని చిన్న పేరు పెట్టి పిలిచితిమని కోపగించితివా? ఏమి, నీపై కల అపారమైన ప్రేమచే అట్లు పిలిచితిమి. నీకు మాకు ఉండే సంబంధం విడదీయవలనన్నా విడదీయ రానటువంటిది. ఎట్లాగా? సూర్యుడు కాంతికి గల సంబంధం వంటిది. కోపగించుకొనక అనుగ్రహించి పర అనే వాయుద్యమును ఇవ్వుము అని ప్రార్థిస్తున్నారు. ఫస్ట్ లైన్ కరవైగల్ పిన్సెండ్రు కానం సేరుందుంబోంలో గోపికలు తమ గురించి తాము ఏమని చెప్పుకుంటున్నారు? స్వామి, మేము ఆవుల వెనక అడవుల వెంట తిరిగి అక్కడే కలగోలుపుగా 4 మెతుకులు తినే గొల్లవాళ్ళం. అరివొండ్రుమిల్లాద ఆయికులత్తు అంటే మాకు జ్ఞానం, అరివు అంటే జ్ఞానం అనేది కొంచెం కూడా లేదు. వేదాలు అస్సలు తెలియవు, శాస్త్రాలు కూడా తెలియవు. మేము అమాయకులమైన గొల్లవాళ్ళం. దీంట్లో ఉన్న తాత్విక రహస్యం ఏంటి అంటే, దీనిని అకించన్యత్వం అంటారు. అంటే నా దగ్గర ఏమీ లేదు, నేను నిస్సహాయుణ్ణి అని ఒప్పుకోవడం అన్నమాట. భగవంతుణ్ణి చేరడానికి చదువో సంపదో యోగాలో అవసరమే లేదు. నాకు ఏమీ తెలియదు కృష్ణయ్య అనే అమాయకత్వం ఒక్కటి ఉంటే చాలు. ఆవు దూడకు తల్లి తప్ప వేరే దిక్కు తెలియదు కదా, ఆ రకంగా మా పరిస్థితి కూడా అంతే అని గోపికల ఉద్దేశం అన్నమాట. ఇక్కడ చేసుకున్న ఒక్కటే పుణ్యం ఉందంట. ఏంటి అది అంటే, ఇక్కడ గోపికలు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. పిరవి పెరుందియం పుండ్రియం యాముడైవోం. మాకు జ్ఞానం లేదు కానీ మాకు ఒక గొప్ప పుణ్యం ఉంది. అదేంటి అంటే, సాక్షాత్తు పరమాత్మమైన నువ్వు మా గొల్ల కులంలో పుట్టావు, అదే మా అదృష్టం. ఇంకా కృష్ణుణ్ణి ఒక స్పెషల్ పేరుతో పిలిచారు. ఏంటది? కురై ఒండ్రుమిల్లాద గోవింద, ఏ లోపము లేని ఓ గోవిందా. గోవిందా అంటే ఏంటి? గోవర్ధనగిరిని 7 రోజుల పాటు నిలబెట్టిన, కష్టపడి సంపాదించుకున్న గోవింద అనే పేరు. ఇక్కడ గోవింద అంటే ఇంకొక అర్థం గోవులను కాపాడేవాడు.
గోవుల్ని కాపాడేవాడు అనడంలో ఇన్నర్ మీనింగ్ మా లాంటి అమాయకులైన గోవుల లాంటి మమ్మల్ని కాపాడే వాడు నువ్వే అని చెప్పడం అన్నమాట. కురై ఒండ్రుమిల్లాద, నీలో ఏ లోపం లేదయ్యా, నువ్వు ఎంత గొప్పవాడివంటే మా తక్కువ కులంలో పుట్టడాన్ని కూడా తక్కువగా భావించలేదు, మా లోపాలన్నింటినీ పూరించే పరిపూర్ణుడవి నువ్వు అని చెప్పారు గోపికలు. ఇప్పుడు అస్సలు విషయం చెప్తున్నారన్నమాట. గోపికలు భయపడుతున్నారు. ఎందుకు? ఉండ్రనై సిరుపేరళైత్తనవం సీరేరులాదే, స్వామి మాకు తెలియక నీ మీద ఉన్న చిన్న చనువుతో అంటే ప్రేమతో నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచేశాం, మమ్మల్ని చూసి కోపగించుకోకు. ఏంటా చిన్న పేర్లు? నారాయణ, పరబ్రహ్మ అని పిలవకుండా ఓయ్ కృష్ణ, గోపాల, ఒరే చిన్నవాడా అని పిలిచేశారు కదా ముందు పాసురాల్లో. అది తప్పేమో అని ఇప్పుడు భయపడుతున్నారు. ఉదాహరణకి ఒక సీఎం లేకపోతే పిఎం మన సొంత అన్నయ్య అనుకోండి, ఇంట్లో ఉన్నప్పుడు అన్నయ్య అని పిలుస్తాం. కానీ ఆయన ఆఫీస్లో కుర్చీ మీద కూర్చున్నప్పుడు అలా పిలిస్తే బాగుండదు కదా. నిన్న స్వామి సింహాసనం మీద కూర్చునేసరికి గోపికలకు ఆ భయం వేసింది. అయ్యో మా చనువుని అపచారంగా భావించకు స్వామి అని వేడుకుంటున్నారు. ఇప్పుడు చివరిగా ఈ పాసురంలో ఒక పదం చాలా ముఖ్యం. ఏంటది? ఉరవేల్ నమక్కింగ ఒళిక్క ఒళియాదు. ఉరువు అంటే నీకు మాకు ఉన్న సంబంధం ఎప్పటికీ విడిపోనిది, నువ్వు వదులుకుందామన్నా మేం వదలం. కాబట్టి ఈ 28వ పాసురం మనకు నేర్పించేది ఏంటి అంటే ఇదే. భగవంతుడి దగ్గర మన డిగ్రీలు హోదాలు పనికి రావు, నేను ఏమీ లేనివాడిని, నువ్వే నా సర్వస్వం అనే శరణాగతి భావమే ముఖ్యం. ప్రేమతో పిలిస్తే ఆయనకు పేర్లతో పనేముంది, పలికి తీరుతాడు. ఇప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు వేసుకుందాం. అరివు ఇల్లాదా, అరివి ఒండ్రు ఇల్లాదా, అరివు ఒండ్రుం ఉంటుందంటారే, అలాగా ఇల్లాదా అను ఈ మూడింటికి తేడా ఏంటి అంటే మీకు తెలుసా? ఆన్సర్ వినండి. అరివు ఇల్లాదా అంటే జ్ఞానం లేని అని, లౌకిక జ్ఞానం లేకపోవడం. అరివొండ్రు ఇల్లాదా అంటే లౌకిక జ్ఞానం కర్మ యోగ జ్ఞానం లేకపోవడం. అరివి ఒండ్రుం ఇల్లాదా జ్ఞానం కొంచెం కూడా లేని స్థితి అన్నమాట. లౌకిక జ్ఞానము, కర్మ యోగ జ్ఞానము, భగవద్ జ్ఞానం మూడు లేకపోవడం. ఇది ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. సెకండ్ క్వశ్చన్, భగవంతుని వద్ద మనం ఎలా మాట్లాడాలో గోపికలను చూసి నేర్చుకోవాలి కదా. ఇంతకీ ఏమంటున్నారు ఇక్కడ గోపికలు? ఆన్సర్ తెలుసు కదా మీకు. పశువుల్ని మేపడానికి అడవికి వెళ్ళి శుభ్రం లేక తిని తిరిగేవాళ్ళం మేము. ఏం జ్ఞానం లేని గొల్లకులంలో మాతో నీవు జన్మించిన పుణ్యం తప్ప మాకు వేరే పుణ్యం ఏమీ లేదు. మా లోపాలన్నింటినీ తీర్చగల ఏ లోపం లేని గోవిందుడవు నీవే స్వామి. నీతో మాకు అవినాభావ సంబంధం కావాలి. లోక మర్యాదలు తెలియని పిల్లలం, నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచేశాం, కోపగించకు. మాకు కావలసిన పర అను వాయిద్యాన్ని కృప చేయండి అని గోపికలు ప్రార్థించారు. తారాయ్ అంటే ఇమ్ము అని చెప్పి దేనిని కోరారు? ఆన్సర్ తెలుసా? పరై అనే వాయిద్యం. పరై అంటే అసలైన అర్థం ముందు పాసురాలో చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. స్వాపదేశార్థంలో కైంకర్యాన్ని కోరుకుంటున్నట్లుగా భావించాలి. రేపు 29వ పాసురం సిత్తుం సిరకాలే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాసురం. ఇందులో గోపికలు ఫైనల్గా తమకు ఏం కావాలో ఒక్క మాటలో అడిగేస్తారు. అదేంటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడగలే శరణం. ఈ లాస్ట్కి విశేషార్థంతో కలిపిన వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ వీడియో మీద జస్ట్ క్లిక్ చేయగానే లాస్ట్ ఇయర్ వీడియో ఓపెన్ అవుతుంది. అక్కడ చాలా వివరంగా చూడండి.